కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అసీం మునీర్ భారతదేశంతో యుద్ధం కావాలని బలంగా కోరుకుంటున్నాడు. ఇది ఎవరో భారతదేశ నాయకుడు కాదు వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ ఖాన్ చెల్లెలు అలీమా ఖాన్ స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. అసీం మునీర్ ఈజ్ అన్ ఇస్లామిక్ రాడికల్, ఇస్లామిక్ కన్జర్వేటిస్ట్, ఒక మతవాద సైన్యాధిపతి. అందువల్ల ఆయనకున్న బలమైన ఛాందసవాద రాడికల్ మతభావాల వల్ల ఇస్లాంను అంగీకరించని అందరిపైన యుద్ధం చేయడం ఆయన కోరిక. అందుకే భారత్ పైన యుద్ధం చేయాలని కోరుకుంటాడు. కానీ ఇమ్రాన్ ఖాన్ ఇది లిబరల్. ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో మంచి స్నేహాన్ని కోరుకున్నాడు. ఈవెన్ బీజేపీతో కూడా మంచి స్నేహాన్ని కోరుకున్నాడు. ఇరుగు పొరుగు దేశాలతో మంచి స్నేహం కోరుకున్నాడు అన్నది ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ క్లెయిమ్. ఇమ్రాన్ ఖాన్ ఎంత మేరకు భారతదేశానికి మిత్రుడు, ఎంత మేరకు ఉదారవాది అన్నది తర్వాత సంగతి. రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయ నాయకులే. పాకిస్తాన్లో రాజకీయ నాయకులకు అందరికీ ఉండే లక్షణం తరతమ తేడాలతో భారతదేశం పట్ల వ్యతిరేకతను రగిలించి పాకిస్తాన్లో పబ్బం గడుపుకోవడం. అందులో ఇమ్రాన్ ఖాన్ కూడా అనేక సందర్భాల్లో యాంటీ ఇండియా పొజిషన్ తీసుకున్నాడు. అలీమా ఖాన్ క్లెయిమ్ చేసినట్లనేమి ఇమ్రాన్ ఖాన్ ఇండియాకు ఫ్రెండ్ కాదు, బంగ్లాదేశ్లో షేక్ హసీనా లాగా. సో అందువల్ల అదొక డైమెన్షన్. కానీ ఆమె అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. అసీం మునీర్ మాత్రం ఖచ్చితంగా జిహాదీ జనరల్. సో భారతదేశంతో శాశ్వత శత్రుత్వాన్ని కోరుకునే పర్వేజ్ ముషర్రఫ్ లాంటి ఒక ఉన్మాది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు మీరు చూడండి. కాశ్మీర్ మా జీవనాడి లాంటిది అని చాలా ప్రొవకేటివ్గా కామెంట్ చేసిన తర్వాత మీకు పహల్గాం దాడులు జరిగాయి. ఆఖరికి అమెరికాలో కూడా అణ్వాయుధాలను వాడతానంటూ చేసిన బెదిరింపులు మనం చూసాం. మాకు అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని పాకిస్తాన్ కనుక పడేసే పరిస్థితి వస్తే మేము 50% ప్రపంచాన్ని కూడా పడేస్తామన్నాడు. సో అందువల్ల ఇది పాకిస్తాన్ మిలిటరీ జనరల్స్లో చాలామందికి ఈ విధానం. ఇప్పుడు పర్వేజ్ మినిస్టర్ ఓపెన్గా చెప్పాడు, మాకు తెలుసు మేము కాశ్మీర్ని తిరిగి తీసుకోలేమని, కానీ నిరంతర రక్తపాతం భారత్లో మేము కోరుకుంటామని. వీ నో వీ కాంట్ టేక్ కాశ్మీర్ బట్ వీ వాంట్ ఇండియా టు బ్లీడ్ అన్నాడు. వాస్తవంగా ఇండియా కాదు, పాకిస్తాన్ ఈజ్ బ్లీడింగ్ ఇన్ ఎవ్రీ సెన్స్. అది వాళ్ళకి ఇంకా బుద్ధి రావడం లేదు. కానీ అసీం మునీర్ పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఒక అప్రకటిత మిలిటరీ తిరుగుబాటులో ఇప్పుడు ఆయన సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకున్నాడు. భారత్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కలిగిన ఒక కన్జర్వేటిస్ట్, అందులో అనుమానం లేదు, భయంకరమైన ఉన్మాది, ఛాందసవాది. ఇలాంటి వ్యక్తులు దేశ సైన్యానికి నాయకత్వం వహించి దేశానికి నాయకత్వం వేస్తే పాకిస్తాన్ నిరంతరం భారత పట్ల వ్యతిరేకతతో దేశంతో బతుకుతుంది. దీనివల్ల పాకిస్తాన్ ఏం బాగుపడుతుందా? ఇవాళ పాకిస్తాన్ ఎకానమీ కొలాప్స్ అయి ఉంది. పాకిస్తాన్లో అంతర్యుద్ధం, సివిల్ వార్ వాతావరణం ఉంది. మీకు బార్డర్ స్టేట్స్లో తిరుగుబాట్లు ఉన్నాయి. పాకిస్తాన్లో నిరంతరం పేలుళ్ళు జరుగుతున్నాయి. వారు సృష్టించిన తీవ్రవాద భస్మాసురుడు వాళ్ళపైనే తలపెట్టాడు. అఫ్కోర్స్ ఇటీవల కొద్దిగా ట్రంప్ ప్రేమాభిమానాలు చూపడం ఒకటి పాకిస్తాన్ కలిసి వచ్చిన అంశం కావచ్చు. కానీ అల్టిమేట్గా పాకిస్తాన్ బాగుపడేది లేదు కదా. సో తీవ్రవాదుల అడ్డాగా ఇంకా కూరుకుపోవడమే. అందువల్ల అసీం మునీర్ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు నిజం. ఇమ్రాన్ ఖాన్ పైన ఆమె చెప్పిన వర్ణన కరెక్ట్ అయినా కాకపోయినా కూడా